సేద్యంలో చీడపీడల తర్వాత రైతుకు పెను సవాలును విసురుతున్న సమస్య కలుపు. ఒక్కోసారి పైరు కన్నా కలుపే బలంగా పెరిగి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. తీయిద్దామంటే సకాలంలో మనుషులు దొరకరు. ఇక యంత్రాలంటారా, ఇవి అన్ని పంటలకు అందుబాటులో లేవు. చెరకులో అయితే మినీ ట్రాక్టరుకు రోటోవేటర్ను అమర్చుకొని వరుసల్లో కలుపును తీయవచ్చు. కానీ వాటి ఖరీదు ఎక్కువే. పైగా చెరుకును ఎడంగా నాటినప్పుడే వీటి వాడకం కుదురుతుంది. వరుసల్లో నివారించిన మొక్కల మధ్య కూలీలతో తీయించాల్సిందే. ఎంత చేసినా మొండి మొక్కలు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి. ఏడాది పాటు పొలంలో ఉండే చెరకు పైరులో కలుపు నివారణకు సమగ్ర పద్ధతులను ప్రయోగించాలి. వాటిలో రసాయనాల వాడకం ఒకటి. మరి చెరకు పంటకు సమస్యాత్మకంగా మారే కలుపు మొక్కలు, వాటి నివారణకు వాడదగ్గ కలుపు మందుల గురించి వివరాలు తెలియచేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ ఆఫీసర్ మరియు కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. చెరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయబడుతున్న వాణిజ్య పంట. ఈ చెరకు అనేది దీర్ఘకాలిక పంట, దాదాపుగా 10 నెలల వరకు ఉంటుంది. అట్లాగే కలుపు కూడా దాంట్లో కాడి నుంచి దాదాపుగా మనకి కోసే వరకు కూడా సమస్యాత్మకమైంది. చెరుకు ముచ్చిళ్ళు నాటిన తర్వాత మొలవడానికి 20 రోజులు పడుతుంది. కానీ కలుపు అంతా కూడా 5-6 రోజునే చాలా వరకు మలిసిపోతుంది. కాబట్టి ఈ కలుపు అనేది మనకి చెరుకు కన్నా కూడా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నష్టం కలుగజేసి దాదాపుగా 75% వరకు కూడా నష్టం కలుగుతుంది. అట్లా ఇంకొకటి ఏంటంటే, ఈ చెరుకులో తడులు ఎక్కువగా పెడుతూ ఉంటాం. కంటిన్యూస్గా ఇరిగేటెడ్ క్రాప్ కాబట్టి ఎప్పుడు కూడా కలుపు మొలుస్తూనే ఉంటుంది. అట్లాగే ఎక్కువగా ఎరువులు వాడటం, వీటన్నిటి కారణాల వలన కూడా ఈ కలుపు అనేది సమస్యాత్మకం. ఉదాహరణకి గడ్డి జాతి మొక్కలు తీసుకున్నారనుకోండి, ఎక్కువగా బహువార్షికాలు వస్తాయి. ప్రత్యేకించి రెల్లు గడ్డి కానివ్వండి, లేదా కాకి చెరుకు అంటారు, దర్భగడ్డి, జాన్సన్ గడ్డి, ఇటువంటివన్నీ కూడా బహువార్షికమైనటువంటి ఈ కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. అట్లాగే ఏకవార్షిక మొక్కలు చూసుకుంటే కావలి గడ్డి, చిప్పెర గడ్డి, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే కంపు రొట్ట, అలాగే పాయలాకు, అట్లాగే చెంచలాకు, అమృతకాడ, ఆమడకాయ, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అట్లాగే తర్వాత దశలో ఈ నీడను తీగజాతి మొక్కలు ఎక్కువగా వస్తాయి. ప్రత్యేకించి ఈ బుడం దాస కానివ్వండి, పిచ్చి దొండ, అట్లాగే పిచ్చి బచ్చలు, ఇటువంటివన్నీ కూడా వచ్చి చివరి దశలో ఈ చెరుకు కోయటానికి చాలా ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. ప్రత్యేకించి చూసుకుంటే ఈ 3-4 దశల్లో చెరుకులో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటేంటంటే, బహువార్షికమైనటువంటి కలుపు మొక్కలు ప్రత్యేకించి తుంగ, దర్భగడ్డి ఇటువంటివి ఉన్నప్పుడు మనం చెరుకు నాటుకుంటాను ముందే 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ గ్లైఫాసేట్, 10 గ్రాముల యూరియా కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ బహువార్షిక మొక్కలు రాకుండా చూసుకోవచ్చు. తరువాత ఏంటంటే, నాటిన వెంటనే చూసుకుంటే ఈ ఎట్రజిన్ అనే మందు 50% పొడి, ఇది ఎకరానికి 2 కిలోలు వేసుకుంటే 200 లీటర్ నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా 4 రోజుల వరకు కలుపు రాకుండా చేసుకోవచ్చు. ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 1/2 లీటర్ కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అది కూడా మంచి సమర్థవంతమైనటువంటి కలుపు మందు. మెట్రిబిజన్ 70% పొడి, ఇదైతే ఎకరానికి 750 గ్రాముల వరకు కూడా 200 లీటర్ నీటిలో కలుపుకొని ఈ 3-4 మందులు ఏదో ఒకదాన్ని పిచికారీ చేసుకుంటే మనకి 20 రోజులు, 4 రోజుల వరకు కూడా కలుపు రాకుండా చూసుకోవచ్చు. మనం చెరుకు ముచ్చిలు నాటిన తర్వాత కొన్ని సందర్భాల్లో రైతు సోదరులు వెంటనే ఈ కలుపు మందు వాడటం జరగదు. అప్పుడు ఏమవుతుందంటే, వారం రోజులు అయ్యేటప్పటికంతా ఈ చెరుకు పొలం అంతా కూడా కలుపు వస్తుంది, చెరుకు ముచ్చులు మొలవు. అటువంటిప్పుడు కూడా మనం సమర్థవంతంగా కలుపును నిర్మూలించుకోవచ్చు. ఎందుకంటే చెరుకు మచ్చులు భూమిలో ఉండిపోయినాయి, కలుపు పైన ఉండిపోయింది. కాబట్టి 10-15 రోజుల మధ్యలో ముచ్చులు నాటిన తర్వాత ఈ పెరాక్వాట్, లేకపోతే ఎకరానికి 1 లీటర్ అంటే 200 లీటర్ నీటిలో కలుపుని పిచికారీ చేసుకుంటే మొలిసినటువంటి కలుపు అంతా కూడా భూమిలో ఉన్న ముచ్చులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. తర్వాత 25-30 రోజుల కాడి నుంచి కనీసం 3-4 సార్లు అంతర్కృషి చేసుకుంటే 15-20 రోజుల వ్యవధిలో దాదాపుగా కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. అయితే వర్షాల మధ్యన మిగిలిపోయిన కలుపు కానీ, అట్లాగే వర్షాకాలం తేమ ఎక్కువగా ఉండటం వల్ల అంతర్కృషి కుదరనప్పుడు కానీ అన్ని రకాల కలుపు మొక్కలను నిర్మూలించడానికి 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 800 నుంచి 1 కేజీ వరకు కూడా వాడుకుంటూ ఉంటారు. అది కేవలం వెడల్పాటాకు మొక్కల్ని, తుంగజాతి మొక్కల్ని నిర్మూలిస్తుంది. అలా కాకుండా అన్ని రకాల కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే, మనకి ఎకరానికి 500 గ్రాముల మెట్రిబిజన్ 70% పొడి, దీనికి 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి, ఈ 2 మందుల మిశ్రమం కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకు దాదాపుగా చెరుకులో వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.
చెరుకు పక్వ దశకు వచ్చినప్పుడు మాత్రం ఈ తీగజాతి మొక్కలు ప్రత్యేకించి బుడందాస, అట్లాగే పిచ్చి బచ్చలి, కాకిదొండ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అటువంటప్పుడు ఏంటంటే అన్నిటికన్నా మంచి మందు ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనే మందుని 1 లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి ఎక్కడైతే ఈ తీగజాతి మొక్కల ఉధృతి ఎక్కువగా ఉందో అక్కడ కనుక పిచికారీ చేసుకుంటే చెరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెరుకులో వచ్చేటువంటి ఈ తీగజాతి మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకుని మనం చెరుకుని నరకడానికి చాలా తేలిగ్గా అవుతుంది.